శ్రీకాకుళం జిల్లాలో పేరుమండలంలో వంశధార గొట్ట బ్యారేజ్ సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది. రాష్ట్ర స్థాయి అధికారులు వచ్చి పరిశీలన చేసి వెళ్తున్నారే తప్ప ఎటువంటి ప్రయోజనం లేదని ఇక్కడ రైతులు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాను సస్యశ్యామలం చేస్తున్న ఈ వంశధార నది నిర్లక్ష్యం తగదని తక్షణమే మరమ్మతులు చేపట్టాలని రైతాంగము ఇక్కడ ప్రజలు కోరుతున్నారు. గడిచిన దశాబ్ద కాలంగా వంశధార బ్యారేజ్లో కొన్ని మరమ్మతుల పనులకు నిధులు మంజూరవుతున్నా పనులు మధ్యలో ఆపివేయడంతో ఈ పరిస్థితి దాపరించిందని రైతాంగం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు కుడివైపు రక్షణ కట్టు పాడైపోయిందని రైతులు తెలిపారు. అప్పటి జిల్లా కలెక్టర్ స్వయాన పరిశీలించి తక్షణ మరమ్మతులకు నిధులు మంజూరు చేసినా దానిని పరిశీలించి పట్టించుకునే నాదుడే కరువయ్యారని రైతాంగం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రానున్న వర్షాకాలంలో నీరు ఎక్కువైతే దాని గుండా మండల కేంద్రంలో నీరు చేరే అవకాశం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కార్యాలయ తలుపులు, కార్యాలయ పనులు నాణ్యత లోపంతో చేయడంతో ఇలా ఏర్పడ్డాయని విమర్శలు వినిపిస్తున్నాయి. కార్యాలయ భవనానికి ఉన్న తలుపులన్నీ చెదరపట్టేసి శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. కనీస మరమ్మతులకు నోచుకునే పరిస్థితిలో కార్యాలయం ఉండటం శోచనీయం. ఎప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ఈ మరమ్మతులను చేపట్టి రైతాంగాన్ని ఆదుకోవాలని ఇక్కడ ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. సదాశివులు నగేష్, పూర్తి న్యూస్, హిరమండలం. Like, share, subscribe our channel.